కాంగ్రెస్ తో రాష్ట్రం దివాలా తీసిందన్న తుమ్మల, టీడీపీతో అభివృద్ధి జరగలేదన్న జోగురామన్న. టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల పోటాపోటీ ప్రచారం, అభివృద్ధిపై సవాళ్లు ప్రతి సవాళ్లు. రేపు కరీంనగర్లో బీజేపీ సమర భేరీ, దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్న నేతలు. రేపటి నుంచి దసరా నవరాత్రులు, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు. రాష్ట్రమంతా పూల పండుగ సందడి, తీరొక్క రీత్న బతుకమ్మ వేడుకలు. కాంగ్రెస్ పాలనతోనే తెలంగాణ వెనుకబడిందని అన్నారు మంత్రి జోగురామన్న. అధికారంలోకి రావడానికి అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేత లక్ష్మణ్ అద్దె ఇంట్లో ఉన్న వారికి రెంట్ ఇస్తామని చెప్పడం మోసపూరిత వాగ్దానమన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జోగురామన్న పిప్పల్దరి, లింగుగూడ, జంబుల్దరి, మామిడిగూడ తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. మామిడిగూడలో ఆదివాసీ వృద్ధులతో మాట్లాడి కారు గుర్తుకే ఓటేయాలని కోరారు. పిప్పల్దరిలో బీజేపీ నేతలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఒక్క పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, కారు గుర్తు ప్రభుత్వానికి చేతు గుర్తు అడ్డం పడ్డాడు, సైకిల్ గుర్తు అడ్డం పడ్డాడు, పురుగు గుర్తు అడ్డం పడ్డాడు. ఇప్పుడు ఇంత రైతులకు మనం అరగలిస్తే ఇక మా కొంపలు మునిగిపోతాయి, అందరు కారు గుర్తుకే ఓటేస్తారు, మాకు ఒక్క ఓటు పడదని చెప్పి అడ్డం పడితే కూడా మనకు ఎలక్షన్ కమిషన్ కోర్టు కూడా ఆదేశం ఇచ్చింది. ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోయే హక్కు రాజ్యాంగం కల్పించింది అన్నారు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్. ముందస్తుకు దారి చూపించే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అన్నారు. ఎన్నికల్లో గెలవలేకే ముందస్తుపై కోర్టుకు వెళ్లిన ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించాయని విమర్శించారు. టీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. వరంగల్లో పర్యటించిన వినోద్ స్థానిక కార్యకర్తలు, నేతలతో మాట్లాడారు. శాసనసభను గవర్నర్ గారు డిజాల్వ్ చేయడాన్ని తప్పుపడుతూ కోర్టులలో కేసులు వేసిండ్రు కాంగ్రెస్. ఇది మొదటిసారి ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము, ఆ పార్టీ ముందస్తు ఎన్నికలకు పోతే ఎందుకు పోయినరు, ఇంకా మీరు పరిపాలించాలి కదా అని అంటూ మొదటిసారే తెలంగాణలో పోయినరు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు శాసనసభ రాజీనామా చేయండి, శాసనసభ రద్దు చేయండి, ప్రజల దగ్గర పోదాం పా, మీ పరిపాలన ఎట్లుందో ప్రజలు తేల్చుతారు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడితే అది చిన్ననాటి నుండి మనందరం కూడా విన్నాం. ముందస్తు ఎన్నికలకు తొవ్వ చూపించిందే కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ తోని విముక్తి చేయడానికి పాకిస్తాన్ తో యుద్దమైన తర్వాత మరి ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ కు ముందస్తు ఎన్నికలు వేరు, శాసనసభలకు ముందస్తు ఎన్నికలు వేరు, తొవ్వ చూపించిందే ఇందిరాగాంధీ. తర్వాత ఎమర్జెన్సీ కాలం, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ తుక్కు ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయిన తర్వాత, జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత, మరి జనతా పార్టీ అంటే కలగూడ గంప, అన్ని పార్టీలు దాంట్లో ఉన్నాయి. ఈ బీజేపీ పార్టీ వాళ్ళు అప్పుడు ఉన్నారు, సోషలిస్టులు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మద్దతు ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి 7-8 శాసనసభలను రద్దు చేసింది. 7-8 రాష్ట్రాల్లో ఉన్న శాసనసభలన్నీ రద్దు చేసేది ముందస్తు ఎన్నికలు వేరు. తర్వాత 80 లోపట 77 లోపట ఉన్నటువంటి లోక్సభ మరి మొరార్జీ దేశాయ్ గారు, తర్వాత చరణ్ సింగ్ గారు, వీరందరూ వచ్చి 2.5 ఏళ్లకే కుప్పకూలిపోయిన తర్వాత 80లో ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి మళ్ళీ ముందు. తర్వాత ఇందిరాగాంధీ గారు చచ్చిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చారు. అదే సందర్భంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడతాడు. ఎన్టీ రామారావుని నాందేళ్ల భాస్కర్ రావు గారు వెన్నుపోటు పొడిచిందని చెప్పి ఆయన ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన నక్సలైట్ దాడి చేస్తే అలిపిరి ఘటన తర్వాత నాకు బాగా సానుభూతి వచ్చిందని చెప్పి ఆయన ముందస్తు ఎన్నికలు వేడు. ఇండియా షైనింగ్, ఇండియా మెరుస్తున్నది అని చెప్పి వాజ్పేయి గారు ముందస్తు ఎన్నికలు వేడు. ఈ దేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చినాయి ఈ దేశ ప్రజలపైన.
తెలంగాణ ఆడపడుచులంతా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ గార్డెన్లో మిప్మా మహిళలతో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమానికి వచ్చిన వివేక్ మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ నెల 13న జరిగే సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని మహిళలు వివేక్ వెంకటస్వామిని కోరారు. పాట పాడుతాంటే అక్క బొడ్డెమ్మలో పడమట సూర్యుడు జారే బొడ్డెమ్మలో పాట వింటూ చేపలన్నీ బొడ్డెమ్మలో అలల మీద ఆటలాడే బొడ్డెమ్మలో నువ్వులు బెల్లం చక్కెర బొడ్డెమ్మలో గాలికి తీపిని పూసే బొడ్డెమ్మలో. బతుకమ్మ మన ఒక తెలంగాణలోనే ఒక పెద్ద ఫెస్టివల్. దీన్ని ఆడబిడ్డలందరూ కూడా పూలతో సహా మంచి కార్యక్రమం చేసుకొని వీళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంన వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈసారి బతుకమ్మ వేడుకలు మంచిగా చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల పండుగ. ఈ పండుగ ఆడబిడ్డలందరూ అత్యంత సంతోషంతో ఆనందంతో చేసుకునే పండుగ. సోదరిమలందరూ కూడా గొప్పగా ఈ పండుగ జరుపుకొని ఆ తల్లి దీవెనలు తీసుకోవాలని చెప్పి ఆ గౌరమ్మ మనందరికీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. రాత్రి పగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై నిఘా పెట్టి అడ్డుకుంటూ ఉన్నారు. ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, వేములవాడ, బోయిన్పల్లి మండలాల్లో ఇసుకను డంపులుగా పోసి లారీల్లో జిల్లా సరిహద్దు దాటిస్తున్నారు స్మగ్లర్లు. దీనికి తోడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ ద్వారా రాత్రి వేళ్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఉన్నారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో అక్రమ ఇసుకపై ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి వారం రోజులుగా వరుస దాడులు చేయించారు ఎస్పీ. 23 ఇసుక లారీలను సీజ్ చేసి పెద్ద మొత్తంలో ఇసుక డంపులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. జహీరాబాద్ మండలం లచ్చానాయక్ తండాలో జ్వరాలతో మంచన పడుతున్నారు జనం. 15 రోజుల నుంచి దాదాపు 100 మంది వరకు జ్వరాలతో హాస్పిటల్లో చేరారు. గ్రామంలో పరిశుభ్రత లోపించడం, తాగునీరు కలుషితం అవ్వడంతోనే జ్వరాలు పెరుగుతున్నాయంటున్నారు స్థానికులు. 100 మందికి పైగా మంచాన పడ్డా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహీరాబాద్ కు వచ్చి చికిత్స చేయించుకోవడం ఇబ్బందిగా మారిందని, గ్రామంలోనే క్యాంప్ను ఏర్పాటు చేసి చికిత్స అందించాలని కోరుతున్నారు. 20 రోజుల నుంచి ఇక్కడ జ్వరము ఫుల్ వస్తుంది. కాలు, చేతులు, మోకాలు నవ్వటం రావటం లేదు. లెవెన్కి రాకొచ్చింది, తినేకి రాకొచ్చింది. ఇక్కడ వాటర్ ప్రాబ్లము, ఇక్కడ నాలి ట్యాంక్ ప్రాబ్లం వస్తామని మేము అనుకుంటున్నాము. ఇక్కడ పెద్ద గ్రామస్ ఎవరు కూడా పట్టించుకోపోయారు. ఈ హాస్పిటల్కి పోయినా ఏదో వాటర్ ప్రాబ్లము, ఇక్కడ నాలి ప్రాబ్లం అంటున్నారు. ఏ ప్రాబ్లం పట్టించుకోపోయారు. మాకు గ్యాస్ట్ వస్తున్న జ్వరాలు పోతున్నాం, దవాఖాన పైసలు పెడుతున్నాం కానీ తక్కువనే వచ్చింది. ఇక్కడ శానిటేషన్ కరెక్ట్గా లేక జ్వరాలు వస్తున్నాయి. జ్వరంతో పాటు మోకాల నొప్పి కూడా స్టార్ట్ అయినాయి జనాలకి. అయితే మేము వీక్లీ 2-3 టైమ్స్ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. హౌస్ విజిట్ చేసి ప్లస్ క్యాంప్ కూడా వేయమని నేను కూడా పై అధికారులకు చెప్పినాను. ముందస్తు ఎన్నికలతో ప్రచారంలో బిజీగా మారిపోయారు అధికార ప్రతిపక్ష నేతలు. నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతలు అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఉండగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి విపక్షాలు. గెలుపు మాదంటే మాదేనంటూ ప్రచారంలో జోరు పెంచాయి. నాగర్ కర్నూలు జిల్లా బెజినపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని చెప్పారు. కేంద్ర పథకాలనే టీఆర్ఎస్ తమ పథకాలుగా చెప్పుకుంటుందని విమర్శించారు. అటు బెజినపల్లి మండలం పాలెం గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ భార్య జమున ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఈ గ్రామానికి రోడ్డేసినా, సిమెంట్ రోడ్లు వేసినా, అవసరమన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినా అవన్నీ కూడా మనమేసినే కానీ ఈ 4 ఏళ్లలో మాత్రం ఈ గ్రామానికి కేసీఆర్ వచ్చినాక ఏమైనా చేసిందా? కాంగ్రెస్ మాత్రమే తెలంగాణ బిల్లు పెట్టి ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది సోనియా గాంధీ గారు అని చెప్పి నేను మీకు అందరినీ సభలో మనవి చేస్తా ఉన్నాను. కామారెడ్డి జిల్లా ఉగ్రవాయ్, క్యాసంపల్లి తాండా,
రాఘవాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కామారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్. గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధి 4.5 ఏళ్లలో చేసి చూపించామని చెప్పారు. అభివృద్ధి ఆగకూడదంటే కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలందరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాలను మన గౌరవ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మన ప్రభుత్వం మళ్ళీ రావాలి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి. ఖైరిగూడ ఓసీపీపై ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నేతలు అబద్దాల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్. తాన్సీ బస్టాండ్ దగ్గర రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం ముందుకొచ్చినా రాష్ట్ర వైఖరితో పనులు మొదలు కాలేదని ఆరోపించారు. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆపాలన్నారు. మహాకూటమి నేతలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్. టీడీపీ కాంగ్రెస్ల పొత్తు అనైతికమని, టీఆర్ఎస్ తోనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమన్నారు. గత 4 ఏళ్లలో జగిత్యాలలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. భీమానది పుష్కరాలకు మహబూబ్ నగర్ జిల్లా ముస్తాబవుతోంది. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే సమయం దగ్గర పడుతున్నా ఎక్కడి పనులు అక్కడే ఉండడంపై భక్తులు మండిపడుతున్నారు. నిధులు మంజూరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికీ కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. భీమా పుష్కరాలకు పాలమూరు జిల్లా రెడీ అవుతోంది. జిల్లాలోని కృష్ణ మండలంలో గతంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లను అధికారులు సిద్ధం చేయిస్తున్నారు. ఈ నెల 11న పుష్కరాలు ప్రారంభం కానుండటంతో పుష్కర స్నానాలకొచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. తంగిడి, కుసుమూర్తి, షుగర్ లింగంపల్లి గ్రామాల దగ్గర నదిలో కనీస సౌకర్యాలతో పాటుగా రోడ్లు, శానిటేషన్, స్నానఘట్టాలు, వీఐపీ ఘాట్ల నిర్మాణంపై ఫోకస్ చేశారు. అక్టోబర్ 11వ తారీఖు నుంచి అక్టోబర్ 22వ తారీఖు వరకు ఈ పుష్కరాలు జరుగుతాయి. ఈ పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము జిల్లా యంత్రాంగం నుంచి. ఇప్పుడు మనకు ప్రధానంగా భీమా నది మీద 3 ఘాట్లు ఉన్నాయి. మోస్ట్లీ శానిటేషన్ మీద కానీ, క్రౌడ్ కంట్రోల్ మీద కానీ ఎక్కువగా దృష్టి సాధిస్తున్నాము. భీమా పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం 5.5 కోట్లు మంజూరు చేయగా తాగునీటి సరఫరాకు నీటిపారుదల శాఖ మరో 55 లక్షలు ఖర్చు చేస్తోంది. అయితే కేవలం కుసుమూర్తి దగ్గరనే పనులు ప్రారంభమవ్వగా తంగిడి, వీఐపీ ఘాట్ దగ్గర ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. కుసుమూర్తి ఘాట్ దగ్గరికి వెళ్లేందుకు సీసీ రోడ్డు నిర్మాణించేందుకు 77 లక్షల్ని మంజూరు చేశారు. అయితే అక్కడ రోడ్డు నిర్మించే అవకాశం లేదు. ఇక ఐనాపూర్ నుంచి లింగంపల్లి వరకు రోడ్డు వెడల్పు కోసం నిధులు మంజూరు చేసినా పనులు ఇంకా మొదలవ్వలేదు. దీంతో 2 వాహనాలు ఎదురెదురుగా వెళ్లలేని పరిస్థితి. R&B పరిధిలో బ్యారికేడ్లు, పార్కింగ్, ఇతర అవసరాల కోసం 17 లక్షలు మంజూరు చేయగా ఇంకా పనులు ప్రారంభించలేదు. ఘాట్ల నిర్మాణానికి టెండర్లను పిలవగా ఒకే టెండర్ రావడంతో అధికారులు వాటిని రద్దు చేసి ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు. తీరా ఇప్పుడు పుష్కరాలు దగ్గరికి రావడంతో ఆగమేఘాలపై ఈ నెల 6న పనుల్ని మొదలు పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విపరీతంగా 50 మంది 100 మంది వచ్చి జేసీబీలు తీసుకుని కంపగొట్టి కనీసం కలెక్టర్ గారికి ఇది చూపించాలి, అయ్యా భీమా నది ఇక్కడ ఉంది అని. ఈ పరిస్థితి ప్రభుత్వం ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలకు ఎట్లా అవుతుందో ఆ భగవంతుడే వర్షం ఆ మధ్యలో కురిపించకుండా కొన్ని రోజులైతే కనీసం ప్రజలకి సౌకర్యం ఇవ్వాలి, అందరూ స్నానాలు ఆచరించి తరించాలని మేము ప్రార్థిస్తాం భగవంతుని దగ్గర. సమయం దగ్గర పడుతున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయంటున్నారు స్థానికులు. రాష్ట్రంలో కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ప్రవహించే నదిపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారంటున్నారు. ఈ ఏడాది పుష్కరాలుంటాయని ముందు నుంచే చెప్తున్నా పట్టించుకోలేదని, ఇప్పుడు సమయం దగ్గరికి రావడంతో హడావిడిగా పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ మంత్ 11 తారీఖున పుష్కరాలు ఉన్నాయి. కనీసం రోడ్డు వసతులు లేవు. అక్కడ స్త్రీలకు గాని, పురుషులకు గాని, పిల్లలకు గాని ఎలాంటి వసతులు లేవు. 7 కిలోమీటర్ల ప్రాంతంలో మాత్రమే అది ప్రవేశిస్తుంది. అక్కడ 3 ఘాట్లు ఉన్నాయి. ఎస్కేపల్లి, సోలింగన్పల్లి, తంగిడి అని. అక్కడ విఐపి ఘాట్ ఉంది, అది ఘోరాది ఘోరము. అది గతంలో కూడా కట్టిండ్రు, కట్టే సంవత్సరం కూడా కాలేదు, కొన్ని 2 సంవత్సరాలు కూడా కాలేదు, ఘోరాది ఘోరంగా ఉంది. ఇప్పుడు అక్కడనే వసతులు ఏర్పాటు చేస్తున్నారు, కట్టిన కట్ చేస్తారు, కనీసం అది కూడా చేయలేకపోయినారు. దయచేసి అధికారులు ఇప్పటికైనా మేల్కొని 24 hours పనిచేసి ఆ పుష్కరాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని అందరికీ మనవి చేస్తున్నా. నదిలో నీళ్లు తక్కువగా ఉండటంతో
కర్ణాటకతో మాట్లాడి నీటిని విడుదల చేయించాలంటున్నారు భక్తులు. వీఐపీ ఘాట్లో నీళ్లున్నా మొసళ్ల సంచారం ఎక్కువగా ఉండటంతో ప్రమాదం లేకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వరంగల్లోని 1000 స్తంభాల గుడి దగ్గర బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. బతుకులు నవ్వే మళ్ళీ ఎల్లో బతుకమ్మతో జ్ఞాపకాల కూపిరొచ్చే ఎన్నియో వెన్న ముద్దల బతుకమ్మతో అన్న చెల్లెలొక్కటాయ మళ్ళీ సత్తుల బతుకమ్మతో ఎన్నియల్లో బతుకమ్మే చెరువు చేరే ఎన్నియల్లో ఎల్లిరావే బతుకమ్మ గౌరమ్మలో మల్లిరావే బతుకమ్మ గౌరమ్మలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మకు సంబంధించిన విశేషాలు అశోక్ అందిస్తారు. అశోక్. సౌమ్య, ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ ఆడేందుకు తీరొక్క పువ్వులను తీసుకొచ్చి ఆడి పాడుతున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండలోని 1000 స్తంభాల గుడిలో ఉన్నాం. 1000 స్తంభాల గుడిలో చూడొచ్చు, ఎటు చూసినా ఇసుక పోసిన రాళ్ళంత మహిళలు వచ్చి ఆడి పాడుతున్నారు. కోలాటాలతోని ఉయ్యాల పాటలతోని ఆడటంతో ఓరెత్తిపోతుంది. కొందరు మహిళలు ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి ఆడుతున్నారు? ఇది మనకు పూర్వీకుల నాటి నుండి వస్తుందండి. బతుకమ్మ పండుగ అంటే మహిళలకు చాలా ఇష్టము. ఈ పండుగ రోజే మహిళలందరూ బయటికి వచ్చి బాగా హుషారుగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఈ పండుగ అంటే మహిళలకు చాలా ఇష్టము. 9 రకాల పువ్వులతోటి బతుకమ్మను పేరుస్తారు. 9 రకాలలో ముందుగా తంగేడి పువ్వు, గునుగు పువ్వు, సీతజడ, గోరింట, చామంతి, బంతి, మరి గులాబీ, చామంతి తోటి అమ్మవారికి 9 రకాల పూలతోటి బతుకమ్మను పేరుస్తారు. పేర్చి అమ్మవారికి నైవేద్యంగా పెసరగారెలు, ఇవాళ పిత్రామాస కాబట్టి పెసరగారెలు నైవేద్యంగా చేస్తారు. అమ్మవారికి ఒక్క పొడి నైవేద్యంగా పాను తాంబూలం ఇస్తారు అమ్మవారికి. ఇది చాలా 9 రోజులు మహిళలకు చాలా ఎంత అంటే హుషారుగా ఉంటారు. 9 రోజులు సంవత్సరంలో మహిళలు బయటకు వచ్చి చేసుకునే అతిపెద్ద పండుగ. మన తెలంగాణలో మాత్రమే ఈ పండుగ జరుగుతుంది. తెలంగాణ ప్రత్యేకమే ఈ బతుకమ్మ పండుగ. మాకు మహిళలకు ఎంతో చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ పండుగ. మేము 9 రకాలు 9 రోజులు 9 నైవేద్యాలు పెడతాం అమ్మవారికి. 2వ రోజు నానబియ్యము, 3వ రోజు ముద్దలు, 4వ రోజు అటుకులు, ఇట్లా 5వ రోజు అమ్మవారికి ఇష్టమైన అన్ని ప్రసాదాలు నైవేద్యంగా పెడతామండి. ఈ 9 రోజులు మాత్రము ప్రతిరోజు గుడికొచ్చి మేము ఆడుకుంటాము బతుకమ్మ. అంటే ఏం పాటలు పాడదాం? ఏం పాటలు అని అంటే అన్ని పాటలు బాగుంటాయి. గౌరమ్మ గురించి అన్ని పాటలు పాడతామండి. పాటలు వచ్చా? వచ్చండి. హిమవంతుడింట్లో పుట్టి హిమవంతుడింట్లో పెరిగి
హిమవంతుడింట్లో పుట్టి హిమవంతుడింట్లో పెరిగి విద్య తదియా నాడు తాంతులందరూ కూడి బంగారు పల్లెము తెచ్చి గన్నేరు పువ్వులు తెచ్చి వరుసతో సద్దులు కలిపి మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ, మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ, అత్త మామ పిట్లాశాల అత్త మామ. అంటే ఎప్పటి పాటలు పాడతాం? పాతకాలం నాటి పాటలే పాడతామండి. ఏం పాటలు పాడాలి ఇంతసేపు? పాడాలి కోలాటం పాటలు. కడప కోల్ ముత్యాల కడప కోల్, ముత్యాల కడప మీద కోల్ రతనాల ముగ్గు కోల్, రతనాల ముగ్గు మీద కోల్ ఇంద్రుని పరుపు కోల్, ఇంద్రుని పరుపు మీద కోల్ శివుడొచ్చి వరిగే కోల్, శివుని ప్రక్కన కోల్ గౌరమ్మ వచ్చరిగే కోల్, గౌరమ్మ ప్రక్కన కోల్ గంగమ్మ వచ్చరిగే కోల్, గౌరమ్మ గంగమ్మ కోల్ ఏమి నోమమ్మ కోల్, హెచ్చాయి కోకళ్ళు కోల్ పండ్లు టాకుళ్ళు కోల్, రామ లక్ష్మణులంబి కోల్ లగ్నమెల్లుండి కోల్, రారమ్మ జనులారా కోల్ రత్నాలు దంచా కోల్, రత్నాలు దంచంగా కోల్ రామచిలుక కలిగింది కోల్, రామచిలుక పేరేమి కోల్ రాజు పేరేమి కోల్, రామచిలుక సీతమ్మ కోల్ రాజు శ్రీరాములు కోల్, ఆ కడప ఈ కడప కోల్ ముత్యాల కడప కోల్, ముత్యాల కడప కోల్, ముత్యాల కడప కోల్. పరిస్థితి మొత్తం మహిళలు ఉయ్యాల పాటలతోని ఆటపాటలు చిన్ననాటి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పాటలతోని ఉయ్యాల స్టెప్పులతోని మొత్తం ఓరెత్తిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడ? మేము ఇక్కడే పుట్టాము, వరంగల్లో పుట్టి వరంగల్లో పెరిగాము. ఇక్కడే తెలంగాణ బతుకమ్మ అంటే మాకు చాలా ఇష్టము. బతుకమ్మ చిన్ని మా బతుకమ్మ చిన్నారక్క బతుకమ్మ, దాది మా బతుకమ్మ దామర మొగ్గల బతుకమ్మ, తంగెడు పువ్వులు తంగెడు పువ్వులు తలతల మెరిసిన వాడవాడంతా ఓ పువ్వుల వనమాయే, ప్రతి ఊరు చెరువేమో ఓ పువ్వుల తోటాయే, చిన్ని మా బతుకమ్మ చిన్నారక్క బతుకమ్మ, దాది మా బతుకమ్మ దామర మొగ్గల బతుకమ్మ, తంగెడు పువ్వులు తలతల మెరిసిన వాడవాడంతా ఓ పువ్వుల వనమాయే, ప్రతి ఊరు చెరువేమో ఓ పువ్వుల తోటాయే, పచ్చ పచ్చని చేలు వచ్చే పందిళ్ళు వేసే, వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టే, ఏ ఆడబిడ్డ తన్నలతోనే అమ్మ నాన్న మనసెంతో నిండి తమ్ములంతా కలిసి పువ్వు కోసం బయలుపోయే, చింతలు పోసే చింతలు కాసే ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి, చింతలు పోసే చింతలు కాసే ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి, ఓంకార రూపిణి లీంకార వాసిని జగదేక మోహిని. బతుకుల్లా గన్నేరు పోయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వై మాగలవకొచ్చే గౌరీ గౌరమ్మలో, ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్లు గౌరీ గౌరమ్మలో, మా చెరువు కట్టై ఆగినై చూడు గౌరీ గౌరమ్మలో. బులెటిన్లో చిన్న బ్రేక్, స్టే ట్యూన్. తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ పండుగ సంబరాలు మొదలయ్యాయి. నల్గొండ, మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి సందడి చేశారు మహిళలు. రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వేడుకలను ఇప్పుడు చూద్దాం. గరిమల్ల బతుకుల్లా గన్నేరు పోయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వై
మెరిసేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో ఇక వాగయ్యి వరదయ్యి వన దేవతై వచ్చే బంగారు బతుకమ్మలో ఎండిపోయినట్టేకు గడపాలే చూడు సింగిడి సిరిమల్లెలో పసుపుతో పూదిచ్చి పువ్వల్లే మెరిసే సింగిడి సిరిమల్లెలో దూగుట్ల కూసున్న సుద్ద ముగ్గు బుట్ట సింగిడి సిరిమల్లెలో వాకిట్ల సుక్కల్ల ముగ్గై నవ్వింది సింగిడి సిరిమల్లెలో తాటాకు పందిరితో గౌరమ్మలో మామిడాకు మాట గలిపే గౌరమ్మలో తంగేడు వరుసతో గౌరమ్మలో గునుగు గుసగుసలాడే గౌరమ్మలో తెల్లాని అలల మీద గౌరమ్మలో తేలి బతుకమ్మ ఒదిగే గౌరమ్మలో కష్టాలతో వచ్చి బిడ్డ గౌరమ్మలో కన్న తల్లి ఒడిలో ఒదిగే గౌరమ్మలో అరే పాట పాడుతా అంటే అక్క బొడ్డెమ్మలో పడమట సూర్యుడు జారే బొడ్డెమ్మలో పాట వింటూ చేపలన్నీ బొడ్డెమ్మలో అలల మీద ఆటలాడే బొడ్డెమ్మలో నువ్వులు బెల్లం చక్కెర బొడ్డెమ్మలో జిల్లేలమ్మ 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 సందమామ జిల్లేలమ్మ 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 సందమామ బంగారమ్మ తంగేడమ్మ పసుపులు రే సింగిడమ్మ వెండేనమ్మ గునుగుప్పమ్మ పున్నమొలే పూసెనమ్మ నింగి నీలంపు పరద నేలపైన వాగు వరద బతుకమ్మ పూల పడవ ఎన్నెల్లో సాగి నడవ నేలమ్మ సిరులు గురువ ఊరంతా కొలుపు గురువ నివిలో దేవతలు మురువ భూమి సిరసును సిరులు కడవ చాలువారు ఈ నేల పూల గోపురాల మేళ జిల్లేలమ్మ 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 సందమామ బంగారమ్మ తంగేడమ్మ పసుపులు రే సింగిడమ్మ వెండేనమ్మ గునుగుప్పమ్మ పున్నమొలే పూసెనమ్మ పసరులుంపే పచ్చజున కంకులతను వెళ్ళవెన్న జిల్లేలమ్మ సందమామ పాల సత్తు నవ్వులొలికే పల్లె పెదవి సిక్కులొలికే జిల్లేలమ్మ సందమామ నీలి పైట పాల పిట్ట నేల పైన వాలి కొలక జిల్లేలమ్మ సందమామ పువ్వులు చిమ్మిన పుప్పొడి తోవల తుమ్మెద సవ్వడి జిల్లేలమ్మ సందమామ పల్లె పరిసరాలెల్లా ప్రకృతి గంధాలు జిల్లా జిల్లేలమ్మ 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 సందమామ బంగారమ్మ తంగేడమ్మ పసుపులు రే సింగిడమ్మ వెంటేనమ్మ గునుగుప్పమ్మ పున్నమొలే పూసెనమ్మ వాకిట చెల్లెలాలికిడి కను చెలిమెలో ఉబికిన తడి జిల్లేలమ్మ సందమామ పురి విప్పిన ఆనందం పుట్టినింటి అనుబంధం జిల్లేలమ్మ సందమామ స్వచ్ఛమైన పల్లె గుణం కలుపుగోలు చిలిపితనం జిల్లేలమ్మ సందమామ బడి గుడి చావిడి అరుగుల ఆడి పాడిన బాల్యం జిల్లేలమ్మ సందమామ పూల రాసి మకరందం పల్లెకు బతుకమ్మందం జిల్లేలమ్మ 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 సందమామ బంగారమ్మ తంగేడమ్మ పసుపులు రే సింగిడమ్మ వెండేనమ్మ గునుగుప్పమ్మ పున్నములే పూసెనమ్మ చెరువు ఊరి చంద్రవంక ఎగిసి పారు సిరులడుంక జిల్లేలమ్మ సందమామ పాడి పంట కాదిరువు పల్లెకు తానే పరువు జిల్లేలమ్మ సందమామ అల్లువనుంపి అలల దరువు ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.